రైట్ మొత్తం మీద ఇక బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఉన్నారు కదా, దాదాపు కొద్ది రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులను మెచ్చుకోవడం జరుగుతూ ఉన్నది. బీజేపీ పార్టీ నాయకులు బండి సంజయ్ కానీ, ఇటు పోతే రఘునందన్ రావు గారు కానీ వీళ్ళు కాంగ్రెస్ నాయకులను మెచ్చుకున్నది జరుగుతూ ఉన్నది, వాళ్ళని ఆకాశానికి ఎత్తుడు జరుగుతూ ఉన్నది. ఒక ప్రతిపక్షం స్థానంలో ఉండి ఒక ప్రతిపక్ష పాత్ర పోషించుకుంటా ఇలా ప్రభుత్వాన్ని ప్రజల తరపున ప్రశ్నించాల్సింది పోయి ప్రభుత్వానికి వత్తాసు వాడుకుంటా ప్రభుత్వాన్ని ఆకాశమంతా ఎత్తులు ఏవడతా ఉన్నారు కొంతమంది బీజేపీ నాయకులు. అందులో రఘునందన్ రావు ఉన్నారని చెప్పేసి అంశాలు కూడా తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పొగుడే కనబడతా ఉన్నది బీజేపీ సర్కార్, బీజేపీ రాష్ట్ర నాయకులు కాంగ్రెస్ నాయకులను పొగుడు ఆకాశానికి ఎత్తుడు. బండి సంజయ్ ఏమో మొన్న మంత్రులను పొగిడిండు, మంత్రుల పనితీరు మంచుకున్నదని. మన రఘునందన్ రావు సారేమో మొన్న ఆడ భూభారతి చట్టం ఏర్పాటు చేసిన కాడ ఈ భూభారతి బాగుంది అని చెప్పేసి పొగిడిండ్రు. ఇగో ఇట్లాంటి అంశాలన్నీ చూసుకుంటూ వస్తాను. అయితే బాబా ఫసీయుద్దీన్ ఆగడాల వల్ల ఇక్కడ సర్దార్ అని మైనారిటీ సెల్ నాయకుడు పాపం సూసైడ్ అది ఏమంటారు మరణ వాంగ్మూలం రాసి మరి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నన్ను బాబా ఫసీయుద్దీన్ బాగా ఇబ్బంది పెడతా ఉన్నాడు అని చెప్పేసి ఈ అంశం మన అందరికీ తెలుసు. ఈ అంశం ఎట్లా తెలుసు అంటే బాబా ఫసీయుద్దీన్ చాలా ఇబ్బంది పెడతా ఉన్నాడు, వచ్చిన దానికంటే 2 ఫ్లోర్లు ఎక్కువ వేసిండి. ఈ 2 ఫ్లోర్లు ఎక్కువ వేసే వారికల్లా సరే అడిగిన పైసలన్నీ ఆ బండి కుదబెట్టో లేకపోతే మెడల చైన్ కుదబెట్టో ఉన్న సామాన్లు కుదబెట్టో ఏం చేసిండంట బాబా ఫసీయుద్దీన్కి పైసలు కట్టిండంట. 8 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తే అటో ఇటో తనలాడి 5 లక్షల రూపాయలు కట్టిండట. కట్టిన తర్వాత ఏం చేసిండంట, నువ్వు 5 రోజులలో పార్టీ మారుతావు. ఈ కట్టేదాకా ఓ తనలాట, కట్టేదాకా చాలా ఇబ్బంది పెట్టిరట. ఈ కట్టేదాకా ఇబ్బంది పెట్టిన తర్వాత మొన్న 5 రోజుల కింద సూసైడ్ చేసుకున్నారు. పాపం ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. చిన్న పిల్లలు ఉన్నారట. ఆయన బీఆర్ఎస్ మైనార్టీ సెల్ లీడర్గా పనిచేసిండు సర్దార్ అనే వ్యక్తి. దాదాపు 2 ఫ్లోర్ అక్కడ 40-50 బిల్డింగ్లు ఉన్నాయట. అట్లనే అంత పెద్ద ఎత్తున 40-50 బిల్డింగ్లు ఉన్నాయట. ఈ బాబా ఫసీయుద్దీన్ పియ్య అనేట ఆయన కంప్లైంట్ చేయాలి, కంప్లైంట్ వాపస్ తీసుకోవడం కోసం ఆయన ఇన్ని పైసలు వసూలు చేయాలి. ఇక వసూల రాజా లెక్క వసూల దందా మొదలు పెట్టిండు. గట్లనే కంప్లైంట్ ఇచ్చుడు, ఇట్లా పైసలు వసూలు చేసుడు. పైసలు ఇచ్చినా కూడా పార్టీ మారుతావా లేదా, 5 రోజులలో పార్టీ మారకపోతే బిడ్డ ఉన్నదంతా ఊల కొడతామని చెప్పంగానే నేను పార్టీ మారనని చెప్పిండంట ఆయన సర్దార్. నేను బీఆర్ఎస్ పార్టీ వీడను, పార్టీ మారనని చెప్పిండట. ఈ పార్టీ మారను అన్నదానికి మీదేసిన 2 ఫ్లోర్లు ఊలగొట్టిండ్రట. కూలగొట్టే కార్యక్రమం ముంగటేసుకున్నారు. ఆ తర్వాత ఇంకా కింద 2 ఫ్లోర్లు ఏవైతే ఉన్నాయో వాటికి సీజ్ చేసి పడేసిండ్రంట. ఇక ఇట్లా ఏం చేయాలనో అర్థం కాక, వేధింపులకు తాళలేక, యాడికెళ్ళి తీసుకొచ్చి పెట్టాలనో అర్థం కాక ఆయన బలిమికి జీవి తీసుకున్నాడు. అయితే ఈ అంశం ఇట్లుండగా ఎఫ్ఐఆర్ నమోదైంది బాబా ఫసీయుద్దీన్ మీద. వాళ్ళ కుటుంబ సభ్యులు దగ్గరుండి మరి పోలీస్ ఆయనతో ఎఫ్ఐఆర్ కాపీ నమోదు చేపించారు. మనం చూసినాం, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. తర్వాత ఈ బాబా ఫసీయుద్దీన్ అనేట ఆయన అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడు, దొరకలే. ఇక ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన దాని నుంచి కనవాడు లేడు, అసలు ఊ లేదు, ఆలేదు, ఉలుకు లేదు, పలుకు లేదు. ఏడవై ఉన్నాడో ఏం కథనో తప్పించక తిరుగుతా ఉన్నాడట. ఈ తప్పించక తిరుగుతా ఉన్న నేపథ్యంలో ఇలా జిహెచ్ఎంసీకి సంబంధించి ఓ మీటింగ్ అయింది. గద్వాల విజయలక్ష్మి మేయర్ అధ్యక్షన ఓ మీటింగ్ అయింది. కార్పొరేటర్లకు, బీజేపీ నాయకులకు, ఇటు పోతే అందరికీ మీటింగ్ అయింది. ఆ మీటింగ్లో ఎంపీ రఘునందన్ రావు కూడా పాల్గొన్నారు. ఈ పాల్గొన్న నేపథ్యంలో అసలు అవసరం లేని ముచ్చట బాబా ఫసీయుద్దీన్ మీద ఎఫ్ఐఆర్ నమోదైనంత మాత్రాన ఆయన దోషి అని ఎట్లా నిరూపిస్తారు మీరు? మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే తీసుకురండి అని చెప్పేసి మాట్లాడతారు రఘునందన్ రావు గారు. టిఆర్ఎస్ కార్పొరేటర్లు చేసినటువంటి కన్సర్న్, ఒక కార్పొరేటర్ గారి వల్ల ఒక నిండు ప్రాణం బలైంది అనేటువంటి ఆరోపణ ఏదైతే వచ్చిందో ఆ ఆరోపణ మీద రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. కార్పొరేటర్లు ఎప్పుడు అభ్యంతరం తెలియజేయాలంటే ఒకవేళ ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆ కార్పొరేటర్ ని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తే మనం జెన్యూన్ గా ఆ కార్పొరేటర్ మీద చర్య తీసుకోవాలని డిమాండ్ చేయడంలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్ ఐ సపోర్ట్ దెమ్. బట్ ఆ జరిగిన సంఘటనలో నేను కూడా దినపత్రికలలో చదివిన సమాచారం మేరకు వారి మీద ఎఫ్ఐఆర్ నమోదైనట్టు, ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్టు దినపత్రికలలో చూడడం జరిగింది. సో ఇక్కడ ఉన్న వారొక్కరి మీదనే కాదు, నా మీద, చాలా మంది మీద, తెలంగాణ ఉద్యమంతో మొదలుకుంటే అనేక రకాలైనటువంటి ఆరోపణలతోటి అనేక మంది గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, ఎంపీలు అందరి మీద ఎఫ్ఐఆర్లు నమోదై ఉంటాయి. దాని అర్థము ఎఫ్ఐఆర్ నమోదు భారత రాజ్యాంగం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఎఫ్ఐఆర్ నమోదు చేయగానే ఉరిదీయాలని చెప్పలేదు. అట్లా ఉరిదీయాలని అంటే తెలంగాణ ఉద్యమంలో మమ్మల్ని అందరినీ చాలా సార్లు ఉరిదీయాల్సి ఉండే. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మేయర్ గారు
ఎఫ్ఐఆర్ నమోదైంది, పోలీసు వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. లెట్ ద ఇన్వెస్టిగేషన్ బీ కంప్లీటెడ్. అది నేను మీ తరఫున మాట్లాడినా, వారి తరఫున మాట్లాడినా, ఎవరి తరఫున మాట్లాడినా, బీయింగ్ అన్ అడ్వకేట్ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత పోలీసు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే, మీ దగ్గర ఉన్న చాలా మంది ఎమ్మెల్యేలు కూడా అడ్వకేట్స్ ఉన్నారు, వారిని తీసుకొని వెళ్ళి కన్సర్న్ SHO గారికి ఆధారాలు సబ్మిట్ చేయండి. మీ దగ్గర అడ్వకేట్లు తక్కువ ఉంటే నాలాంటి అడ్వకేట్ ని రమ్మంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, యాజ్ అన్ అడ్వకేట్ డెఫినెట్లీ ఐ విల్ రిప్రజెంట్ యువర్ కేస్ ఇన్ బిఫోర్ ద SHO. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ. సారు చాలా అంశాలు ఉన్నాయి మాట్లాడేదందుకు. ఇలా ఈ జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశాలు మాట్లాడాల్సిన అవసరం ఏమున్నది? ఇలా మాట్లాడేందుకు చాలా అంశాలు ఉన్నాయి, లేవనెత్తాల్సిన అంశాలు ఉన్నాయి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అంశాలు ఉన్నాయి. ఆ అంశాలను పక్కకు పెట్టి మీరు ఈ అంశాన్ని ముంగటేసుకొని తిరుగుడేంది అని చెప్పేసి చాలా మంది విమర్శలు గుప్పించిండ్రు. బీఆర్ఎస్ నాయకుడు సర్దార్ ఆత్మహత్య కేసులో కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ కు పూర్తి మద్దతు. జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో రఘునందన్ కామెంట్లతో కంగు తిన్న బీజేపీ కార్పొరేటర్లు. ఎఫ్ఐఆర్ రాస్తే దోష అయిపోతాడా? ఆధారాలుంటే చూపించిందని సొంత పార్టీ వారికే చురుకలు. రఘునందన్ కాంగ్రెస్ నాయకులకు మద్దతు ఇవ్వడంతో మరొకసారి బయటపడ్డ బీజేపీ కాంగ్రెస్ అనుబంధం. ఇట్లయితే బీజేపీ తెలంగాణలో కాంగ్రెస్ జేబు పార్టీగా మిగిలిపోతుందనే ఆవేదనలో బీజేపీ నాయకులు. కౌన్సిల్ సమావేశం అయ్యాక రఘునందన్ రావుని స్వయంగా కలిసి కృతజ్ఞతలు తెలిపిన బాబా ఫసీయుద్దీన్ అని చెప్పేసి ఇప్పుడు చెప్పుండ్రిగా ఎటు పోతుంది రాష్ట్రంలో? ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సింది పోయి ప్రతిపక్ష నాయకులు ఇలా చెట్టా పట్టాలు వేసుకొని తిరుక్కుంటా దోస్ మేరా దోస్ అంటారని చెప్పేసి తర్వాత కౌన్సిల్ సమావేశం అయిపోయాక ప్రత్యేకంగా కలిసి సమావేశం. మరి పోలీసులకు ఎందుకు దొరుకుతలేడు ఆయన? పోలీసులకు దొరుకుతలేడు కానీ వీళ్ళకైతే కృతజ్ఞతలు చెప్తా ఉన్నారు, అన్ని చూస్తూ ఉన్నారు వాళ్ళు. ఎఫ్ఐఆర్ మాట్లాడడానికి చాలా అంశాలు ఉన్నాయి. బీజేపీ నాయకులే కంగు తిన్నారట రఘునందన్ రావు ఇట్లా మాట్లాడంగానే. ఏంది సారు ఇట్లా మాట్లాడుతుండ్రు అని చెప్పేసి. ఇట్లయితే బీజేపీ కాంగ్రెస్ కు జేబు సంస్థగా మిగులుతుంది తప్ప కాంగ్రెస్ పార్టీ లెక్క అధికారంలోకి ఎన్నడూ రాదు బీజేపీ పార్టీ అని చెప్పేసి మాట్లాడుకుంటా ఉన్నారట. బీజేపీ పార్టీని నమ్మే సిచ్యువేషన్ లేదు రాష్ట్రంలో. ఒకసారి కాంగ్రెస్ నమ్మే ఆగమైతుంది జనాభా. వాళ్ళకు కూడా తెలుసు బీజేపీ నాయకులకు ఈ కాంగ్రెస్ ప్రభావం, ఎందుకంటే రెండు జాతీయ పార్టీలు కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభావం బీజేపీ మీద కూడా పడుతుందని తెలుసు వాళ్ళకు. ఇక ఇట్లున్నది వాళ్ళ దోస్తానా, మంచిగా చెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతా ఉన్నారు.